షూర్ షూర్ విత్ ప్లెజర్. ప్రకాష్, రోజు కాలేజ్ వదిలిపెట్టాక సాయంకాలం ఇంటికి వస్తూ ఉండు. అలాగేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తాను. ప్రిన్సిపల్ గారు, ప్రకాష్ క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు. అతని లెక్చర్స్ అంటే స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అదంటే నాకు ఇష్టం అండి. అభివృద్ధిలోకి వస్తాడు. మీ ప్రోత్సాహం కూడా కావాలి. షూర్ షూర్. వస్తానండి. ఏమి ఎండలు ఒకటే చెమట. ఫేస్ మీద 5 నిమిషాలు కూడా మేకప్ నిలవందే. ఇందుకే ఒక్క రూమ్ అయినా ఎయిర్ కండిషన్ చేసామని మీ నాన్నతో నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటున్నాను. ఆయన వింటేనా? ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. ఏం బ్రతుకులో. చిత్ర, ఆ పౌడర్ పెట్టలేదు. సరే, ఎంత పౌడర్ కొట్టుకుంటే స్టేషన్ మీద నిలుస్తారా? ఇందా ఆ లిప్స్టిక్ లేదు. అయ్యో, ఇది ఒక లిప్స్టిక్. నే కాలేజీలో చదివే రోజుల్లో ఎలాంటి లిప్స్టిక్లు వచ్చేవి, ఎలాంటి పౌడర్లు వచ్చేవి, ఒక్కటి రావడంలా. చిత్ర, పార్టీకి టైం అయిందమ్మా. రెడీ మమ్మీ. ఏమిటి, నువ్వు రెడీయా? ఇదేమిటి డ్రెస్ అమ్మా? చీర ఒక రంగు, బ్లౌజ్ ఒక రంగు. నిన్ను క్లబ్ లో చూసి అందరూ ఏమంటారో తెలుసా? ఇది పద్మావతి కూతురేనా అంటారు. ఇంకెలాగమ్మా? ఇంకెలాగేమిటమ్మా? అన్నిటికంటే ముందు చెప్పులు. చెప్పులు రంగు చూడాలి. చెప్పులకు దగ్గర చీర, చీరకి దగ్గర బ్లౌజ్, బ్లౌజ్ దగ్గర నెక్లెస్, ఆ పైన ఇయర్ రింగ్స్, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్. కలర్ మ్యాచ్ కావద్దు. నీకోసం నేను అన్ని తీసుంచాను. త్వరగా డ్రెస్ చేసుకొని త్వరగా వచ్చేసాయి. నేను పోర్చుకోవడం నీకోసం వెయిట్ చేస్తుంటాను. వచ్చావు ఎదురు. ఇప్పుడు ఆ టీ తెచ్చేది నేరుగా క్లబ్కే తీసుకురాపోయినావు. ఇప్పుడు టీ లేకపోతే ఎవరికి ప్రాణం పోవడం లేదు. నువ్వు ముందు వెళ్ళి ఆయన వచ్చారో లేదో చూడు. నా కారు కావాలి, టైం అయిపోయింది. ఒక్కనాడైనా వేళకు రారు. ఇక్కడ మా పనులన్నీ ఏమయ్యాయి? ఏ డ్రైవర్, ఆయనకి మట్టి వస్తే నీ మధ్య ఏమైంది? నువ్వు గుర్తు చేయకూడదు. నీకెందుకు జీతం ఇచ్చారు? దొరికారు అందరూ. పద్మ, ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళాలా? అర్జెంట్ కాకపోతే నేను ఎందుకు అడుగుతానండి? రమేష్ లండన్ నుంచి బ్యారిస్టర్ పాస్ అయ్యాడు. అతని గౌరవార్థం అతని స్నేహితులంతా అతనికి పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేను సమయానికి వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు? వాటి నాటకం అనుకోరు. సరే గాని ఇదిగో జీతం. ఇంటి పోగా మిగతాది. ఈ ఇంటి భూతం ఒకటి కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఆ ఇంటి వాడు ఎవడో, వాడి ముఖం కూడా చూపించలేదు. ఈ స్థాయిలు కూడా రాలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్ళి ఇవ్వాలి? పద్మ, ఇంటి వివరాలు మాత్రం అడగ. ఒక వివరం చెప్పారు కనుక. సరే, ఆ ఎయిర్ కండిషన్ సంగతి ఏమైంది? ముందు మన కండిషన్ చూసుకుని పద్మ. మన కండిషన్ ఎప్పుడు ఇంతేగా. హలో డాడీ, హౌ ఆర్ యు? రామా, టాటా. త్వరగా చిత్ర. డ్రైవర్, ఏం నాన్న నీరసంగా ఉన్నావు? జీవితంలో అన్ని రసాలు పోగా మిగిలేదు నీరసమేనమ్మా. ఒక కప్ కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ తాగకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పాడు. అందుకని పందసం ఇచ్చాను. నీరసానికి విరుగుడు పళ్ళరసం కాదమ్మా. పర్వాలేదు, ఒక కప్పే కాఫీ తెచ్చిపెట్టు. సరేనా? అమ్మా, ఈ ముసలాడి మీద ఎవ్వరికీ లేని ఆప్యాయత నీకెందుకమ్మా? పెద్దవారు గనక, నన్ను పెంచి పెద్ద చేశారు గనక. నిన్ను పెంచానే గాని చిత్రను కన్నాను కదమ్మా. దాన్ని చూడు, నన్ను తలవనైనా తలవదు. దానిని ఏం ప్రయోజనం లేదు. అంతా తల్లి పెద్ద. అమ్మా, నీ కూడా కాసేపు నా క్లబ్బులకి పార్టీలకి వెళ్ళాలని ఉండదు? నాకు వ్యవధి ఎక్కడిది నాన్న. ఉన్న టైము చదువుకే చాటలేదు. అవునులే, ఇంట్లో చాకరీ, పైగా ఈ ముసలివాడి ఆలనా పాలన అన్ని నువ్వే చూసుకోవాలి. పెళ్ళి నువ్వు అత్తవారింటికి వెళితే ఈ ఇంట్లో నా గట్టి చూసేవాళ్ళు ఎవరా అని ఒక్కొక్కసారి భయం వేస్తుంటున్నావు. నేను అసలు పెళ్ళే చేసుకోను. పిచ్చి పిల్ల, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటి సొత్తేనమ్మా. ఎక్కడ రాసిందే? నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాగా. మరి పిన్ని చిత్ర డిన్నర్ పార్టీకి వెళ్ళారు. రాత్రి మీ భోజనంలోకి ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయమ్మా. నీ చేత్తో గంజి పోసినా అమృతం లాగే ఉంటుంది. ముందు ఒక కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ మాత్రం మర్చిపోనన్నా. తెచ్చిపెట్టమ్మా.
రారా పోదాం మా ఇంటికి. ఏమిట్రా విశేషం? మీ వదినే మంచి పచ్చిమిరపకాయ పకోడీలు చేసిందిరా. ఒరే అంజీ, జీవితంలో ఉన్న కారానికే మంటెక్కిపోతూ ఉంటే పచ్చిమిరపకాయ పకోడీ కూడానా? కారానికి కారే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నారు. లేవా చెప్పే కౌర్లు. నీకు తెలుసుగా, మనకు ఘన పదార్థంతో పాటు కాస్త ద్రవ పదార్థం కూడా పడాలి. ప్రొఫెసర్ కృష్ణారావు కొడుకువి, ఎందుకురా తాగి పాడైపోతాం? మా నాన్నగారు మహానుభావులే. ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. మా అమ్మకు కావాల్సింది పులు డిన్నర్లు. ఆవిడ నన్ను కన్నదన్న మాటే కాని దాసిదాని చేతుల్లోనే పారేసింది. తన ఆరోగ్యం చెడిపోతుందని దాసిదాని పాలే త్రాగించింది. దాని బిడ్డలతోనే పెరిగాను. దాని బిడ్డలతోనే నేను మిల్లులో కూలీగా చేరాను. నువ్వు చెప్పరు, పగడంతా మిల్లులో చాకరీ చేసి ఇంటికి వెళితే ఒక్కనాడు మా అమ్మ నన్ను సహృదయంతో ఆదరిస్తే నేను ఇలా తాగి నాశనం అవుతానా? పోనీలేక చేతుల్లో శక్తి ఉన్నంత వరకు చాకరీ చేస్తాను. కాలిలో బలం ఉన్నంత వరకు తిరుగుతాను. ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుతాను. అంతే అంతే. మీ తాతయ్య కోసం ఇలాగే వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. ఎందుకని అడగమే, రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవారు. ఓహో అదే సంగతి. మరి నాకు చెప్పావు కదమ్మా, నేను కూడా రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చామనిగా. నువ్వేమి తేనక్కర్లేదు, మస్తేనే చాలు. అప్పుడు నేను ఒకరి బిడ్డను, ఇప్పుడు తల్లిని. తల్లి బిడ్డని ఏం తెచ్చావని అడగదు, ఏం కావాలని అడుగుతుంది. రానాయన, మీ అమ్మమ్మ నీ కోసం పెసరట్లు వేసింది. వెరీ గుడ్. పెసరట్లే. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ చెప్పింది లేదు, గిరాకీ ఎంత పెసరట్లు సిద్ధంగా ఉంచి పోటీకి వస్తాను. పదమ్మా. అమ్మా అమ్మా, ఏమ్మా? ప్రకాష్ వచ్చాడమ్మా. ఏదమ్మా పెసరట్ రాని. ఏం గిరాకీ? ఈవేళ మీ తాతయ్య తద్దినం బాబు. ఓహో, మీ తాతయ్యకి పెసరట్లు అంటే ఎంతో ఇష్టం. కోపం ముంచావు. మా తాతయ్య కొరివి గారి ఇష్టమని అది తయారు చేసావు కాదు, నష్టాలం అంటేది. భేష్ భేష్, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే తాతయ్య తగిన రోజు పెడదాం. హలో 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 సరిత. ఓ సరిత, రాత్రి పూర్తిగా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసాను, నువ్వే కనిపించావు. కళ్ళు తెరిచావు, మాయమైపోయావు. జస్ట్ మినిట్. హలో రోజీ, హౌ డు యు డు? నా హృదయం అంతా నువ్వే ఆక్రమించుకున్నావు. పెళ్లికి ముహూర్తం పెట్టేరా? జస్ట్ మినిట్. హలో చిత్ర, ఏమిటి ఇంత ఆలస్యం? నీ డాన్స్ చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? సారీ రమేష్. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? ఫైన్ రమేష్, థ్యాంక్ యూ. మరి ఆలస్యం ఏమిటి? పరమ కదా. పర్వాలేదు, పద.
జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. బాబు ఇంటికి వచ్చాం. వచ్చావా? గుడ్ నైట్. వేదాలలో సారం. నమస్కారం చెల్లాయ్. నమస్కారానికి గాని ఏమిటి బట్టలన్నీ తడిసాయి? బయట వర్షం కురుస్తుందా? అబ్బే వస్తూ నేనే కాలు పడ్డాను. చాలే లోపల కూడా. నేను ఇంకా బయటే ఉన్నానా? ఒళ్ళు తెలియకుండా ఏమిటన్నాయా ఈ కాగులు? ఒళ్ళు తెలియకుండా ఉండటానికేనమ్మా. ఒళ్ళు తెలిస్తే బ్రతుకంతా ముళ్ళే కదరా. అమ్మా వద్దమ్మా, ఈ పాపస్టి వాడి కాళ్ళు ముట్టుకోవద్దమ్మా. అన్న కాళ్ళు చెల్లెలు ముట్టుకోవడంలో తప్పే ఉండదు. నేను త్రాగబోతాను కదమ్మా. ముందు అన్నయ్య, తర్వాత కదా తాగుతుంది. అన్నయ్య, ఈ పాడు తాగుడు మానేకూడదు. నువ్వు తాగుడు మానేస్తే దేవుడికి 1000 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకున్నాను. మొక్కుకున్నావా? దేవుడికి మొక్కుకున్నా, మరి నేను మానలేదే. మానేయమని దేవుడు నాకు చెప్పలేదే. అంటే నేను తాగుడు మానేయడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదన్నమాట. అన్నయ్య, నువ్వు ఇలా వీధుల్లో తాగి దొరలాడుతుంటే అమ్మకి నాన్నకి నలుగురిలో ఎంత అవమానం ఆలోచించావా? అమ్మకి నాన్నకి అవమానం చాచా, నేనెట్లా పోతే వాళ్ళకి. నాన్న బుద్ధ భగవాన్, అమ్మ సరే సార్. బాడీ మేడ్ ఇన్ ఇండియా, మైండ్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్. అన్నయ్య, నువ్వేమన్నా సహిస్తా, అమ్మని మాట అంటే ఊరుకో. అంతేలే, నిజం చెబితే నిష్ఠూరం. అమ్మ నన్ను అమ్మలా పెంచిందా? పెంచితే నేను ఇలా ఎందుకు తయారవుతాను? శాంతమ్మ, నువ్వు తల్లి తండ్రి లేని అనాథవి, నేను ఉన్న అనాథను. ఎందుకులేమ్మా, పొద్దుపోయింది, నువ్వు పోయి పడుకో. అదేమిటన్నయ్యా నువ్వు భోజనానికే ఖాళీ ఉంటే మరో పెద్ద బ్రాందీయే పోసేసేవాడు. వీలే 2 ముద్దలైనా తినండి. సరే కానీ క్లబ్ లో డాన్స్ చాలా బాగా చేసావు చిత్ర. ఏస్ మమ్మీ. ఎంతమ్మా? అదిగో దిగారు పెద్ద దొరసాని, చిన్న దొరసాని. క్లబ్ అనే స్వర్గం నుంచి ఇల్లు అనే నరకంలో పడ్డా. శాంత, మనమ్మ మంచి మూడ్ లో ఉండగా ఒక్క మాట అడుగు. ఆవిడ నన్ను ఇంట్లో కన్నదా, టైంలే క్లబ్ లోనే కన్నదా? సర్లే భోంచేద్దుగండి. భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. ప్రమాణం చేస్తున్నాను, భోంచేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుని రాత్రి మగళ్ళు పనిచేసి సంపాదించి ఎవరికి పెట్టాలి నాన్న? అదేమిటమ్మా, నాకు మాత్రం ఖర్చు లేవు. క్లబ్బులు, సినిమాలు, పార్టీలు. కాదమ్మా, ఈ పుస్తకం మీద వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దామని. అయితే మటుకు ఈ రాత్రికే పూర్తి చేయాలా? రేపు పగలు రాసుకోవచ్చు. మాత్ర వేసుకోవచ్చు. నోరు తెరవండి. మా అమ్మ కూడా దండించారు కదా నన్ను. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను వెళ్ళాక మళ్ళీ రాసి మొదలు పెడతారా? నేను నమ్మను. పిచ్చి పిల్ల. ఇవరికే నయం, 1 గంట కన్నా ఇంటికి వచ్చేవాడు. ఇప్పుడు ఆ లండన్ పోయి వచ్చాక ఆ 1 గంట 3 గంటలైంది. రావనా, నాన్నగారు నన్ను గురించి అడిగారా?
11 గంటల దాకా మీకోసం చూసి చూసి భోంచేసి పడుకున్నారు బాబు. ఉదయం నాన్నగారు అడిగితే మీరు పడుకున్న పావు గంటకి చిన్నబాబు గారు వచ్చారని చెప్పు. అట్లాగే బాబు. ఇది వరకు మీకోసం ఆడిన అబద్ధాల్లో ఇది ఆపాటిది. బియ్యంలో రాళ్ళు కలప, పాలల్లో నీళ్లు కలప, పర్వాలేదు. బ్రాందీలో కల్తీ కలపకండి రా, పాపం రా, మీ కళ్ళు పోతాయిరా. అన్నయ్య అన్నయ్య, గుడ్ మార్నింగ్ చెల్లాయ్. గాడ్ బ్లెస్ యూ. నిద్రలో కూడా బ్రాండింగ్ గురించేనా కలవరింత? నిజంగానా చెల్లాయ్? రామకోటి రాస్తే పుణ్యం అంటారు కదూ. నేను బ్రాందీ కోటి రాసి తిన్నగా స్వర్గానికే పెడతా. అక్కడ ప్రొహిబిషన్ లేదుగా. సర్లే, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. చెల్లాయ్, మిల్లులో నాకు జీతం పెంచుతా అన్నారు. అందులో సగం నీకు ఇచ్చేస్తాను. ఎందుకు? నువ్వు నాకు చేసే సేవకమ్మా. చెల్లెలు అన్నది చేసే సేవ కూడా కూలి ఇస్తావు అన్నమాట. చచ్చా, నిన్నంత మాట అంటానమ్మా. సరే గాని 6 దాటింది. నువ్వు ఎప్పుడు మిల్లుకు వెళ్ళేది? శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు నిరంతరం మంగళమాతనోతు. అమ్మా ప్రకాష్, వచ్చావా నాయన? ఈవేళ శనివారం కాలేజీకి సెలవు కదా? అవునమ్మా, మరి ఎక్కడికి వెళ్ళావు నాయన? స్వామి వెళ్ళాము. ఇదిగోనమ్మా. ఏమిటి నాయన విశేషం? నేను ఇవాళ ట్యూషన్ చెప్పించుకుంటానికి వెళ్తున్నానమ్మా. అదేమిటి నాయన, నువ్వు లెక్చరర్వి, ట్యూషన్ చెప్పాలి కానీ చెప్పించుకోవడం ఏమిటి? ఎంత లెక్చరర్నైనా ఇంకా విద్యార్థినేనమ్మా. నేను డాక్టరేట్ థీసిస్ రాస్తున్నాను. సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సాయం చేస్తానన్నారు. శనాదివారాలు ఇంటికి రమ్మన్నారు. ఇప్పుడు గనక మీ నాన్నగారే ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మహాపండితులు. అమ్మా, ఆయన ప్రసక్తి నా వద్దతే అవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏం నాయన, ఆయన నీ కన్న తండ్రి కదా. కన్న తండ్రి నాకున్నదల్లా కన్న తల్లి ఒక్కటి. నా ముఖమైనా చూచి ఎరిగిన వాడు నా కన్న తండ్రి. నిండు చూడాలన్న తానైనా లేకుండా కట్టుకున్న భాగ్యం కాలదని పోయినా కట్టినప్పుడు నా కన్న తండ్రి. ఆయన కంటపడితే నా తల్లి చేసిన అపరాధం ఏమిటో చెప్పమని ఆయన కంఠం. ప్రకాష్, ఆవేశపడకు నాయన. తప్పును నిర్ణయించవలసింది భగవంతుడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే గాని ఒకరిని నిందించకూడదు. దేవుడు ఎంత రాశాడో అంతే ప్రాప్తమని తృప్తి పడాలి. నువ్వు హిందూ స్త్రీ, క్షమా సహనం నీకు సాధ్యం కావు. నేను మానవ మాత్రం, నాకు సాధ్యం కాదు. నన్ను క్షమించు. ప్రకాష్, శుభమా అని స్వామి ఆలయానికి వెళ్ళాను. విద్యాదానం కోసం ఒక పుణ్యాత్ముడిని చూడబోతున్నా. ఈ సమయంలో ఆ పాపాత్ముడి ప్రసక్తి ఎందుకు తెచ్చావు? ప్రకాష్, వస్తానమ్మా.
వాడి సంగతి తెలుసు కూడా ఎందుకే తండ్రి విషయం వాడితో వాదిస్తావు? తండ్రి మీద ద్వేషం వాడి మనసులోంచి తొలగించాలని నా తాపత్రయం. దేవుడు దయతలచి ఏ నాటికైనా తండ్రి కొడుకులు ఎదుటపడితే ఏమవుతుందో అని నా భయం. లే ప్రకాష్, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి మాతాపిత, గురుదైవం ఈ నలుగురు ఆరాధ్య దైవాలు. నా తండ్రి లేడు, తల్లి దీవెన పొంది వచ్చాను. కోవెలకు వెళ్ళి భగవంతుని ఆశీర్వాదం పొంది వచ్చాను. గురుదేవుడు మీరు కూడా ఆశీర్వదించారు. చాలా సంతోషం. భగవంతుడిని చల్లగా చూస్తాను నాయన. ఇదిగోనండి ప్రసాదం. ప్రకాష్, ఈ కాలంలో ఇంత చదువుకుని కూడా ఇంత దైవభక్తి ఉండడం చాలా విశేషం. ఇదంతా నిన్ను కనిపించిన తల్లి ప్రభావం అనుకుంటాను. అవునండి, అంతా మా తల్లిగారి చలవే. కూర్చోలేనా? దానికి తోడు మీ గురుత్వం లభించడం నిజంగా నా అదృష్టం. మీరు సూర్యుడు లాంటి వారు. సూర్యుడు నిస్వార్థంగా కాంతిని ప్రసరించినట్టు ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. చూడు ప్రకాష్, రోగికి ఔషధం, ఆకలి ఉన్నవానికి అన్నం, విద్యార్థికి విద్య, ఇవి మూడు సాధ్యమైనంత వరకు దానమివ్వవలసినవే గాని అమ్ముకోవలసినవి కావు. అమ్మా 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 శాంత, రామ్మా. అక్కడే నిలబడ్డావే? మనవాడేం కాదులే, మనవాడే. ప్రకాష్ అని మా కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. డాక్టరేట్కి థీసిస్ తయారు చేస్తున్నాడు. నమస్కారం. పోయి ప్రసాద్ కూడా అతనే తీసుకొచ్చాడు. తీసుకోండి. అమ్మ చూడు, 2 కప్పులు కాఫీ పంపించు. అలాగే మీ కుమార్తె అండి? నా కుమార్తె, నా తల్లి కూడా. ఆశ్చర్యంగా ఉందా? అదొక పెద్ద గాథ ప్రకాష్. శాంత 6 నెలల పిల్లగా ఉండగా ఆమె తల్లిని పోగొట్టుకుంది. ఆమె తండ్రి నాకు ప్రాణ స్నేహితుడు. పాపం భార్యా వియోగం భరించలేక కృషించి మంచమెక్కాడు. శాంత సంవత్సరం బిడ్డగా ఉండగా ఆమెను నా చేతిలో పెట్టి శాశ్వతంగా కన్నుమూశాడు. ఆమె దాకా ఇంకా 2 పిల్లలు ఉన్నారు నాకు. ఒక కొడుకు, ఒక కూతురు. ప్రకాష్, ఉంటున్నానా? లేదండి, నాకింత చనువిచ్చి మీ కుటుంబ విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయుడు అని చెప్తున్నాను నాయన. అప్పటి నుంచి శాంతను సొంత బిడ్డలాగే పెంచాను. ఇప్పుడు ఈ వయసులో ఆమె నన్ను తల్లిలాగా సాగుతుంది. పూర్వజన్మలో శాంత నా తల్లి ఉంటుంది ప్రకాష్. ఏ కారణం చేతో తల్లి బిడ్డలు విడిపోయి ఉంటాం. అప్పుడు తీరని తల్లి మమకారాన్ని ఇప్పుడు ఈ జన్మలో ఇలా తీర్చుకుంటుంది. అందుకే ఆమె పేరు పెట్టి పిలవను, అమ్మ అని పిలుస్తాను. తీసుకో. ఇదేమిటమ్మా, కాఫీ అయితే పాలు తెచ్చావు? మీరు కాఫీ తాగకూడదని పాలు తెచ్చాను. రామ కొడుకు అవును, అమ్మకు జ్వరం, అందుకని మీతో చెప్పమన్నాడు. అవును సార్, రిక్షా తెమ్మంటారా? వచ్చావులే, నేను కూడా అమ్మని చూడటానికి వస్తాను. అయ్యా బాబు, మీరు ఇక్కడికి? ఆవిడకి ఏమైంది? వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు బాబు. ఈ రోజు జ్వరం ఎక్కువగా వచ్చింది. మరి డాక్టర్ అయితే తీసుకెళ్ళలేదు? మాలాంటి పేదవాళ్ళ రోగాలకి ఆ భగవంతుడే డాక్టర్ బాబు. అన్నానికి అలవటించిపోతూ ఉంటే మందులకు డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చారు బాబు? డబ్బు లేదని డబ్బులు పెంచుకుంటామా? పర్వాలేదు, డబ్బు తీసుకో. వద్దు బాబు, పర్వాలేదు తీసుకురావాలి. నీ డబ్బు ఒకటి, నా డబ్బు ఒకటి. వెళ్ళి బాబు, మీరు కల్లా ఆపదలో ఆదుకోవటం కంటే ఆనందం. నీ కష్టం ఒకటి, నా కష్టం ఒకటి. వెళ్ళి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి. నీ తమ్ముడు లాంటి వాడిని నేనున్నాను.
అమ్మని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వస్తాను. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే 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 నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే ఎండకు ఎండి వానకు తడిసి, చలిలో వణకి వెన్నెలలో చివికి, ఆరు ఋతువులందు అన్ని యుగములందు గతిలేని శృతిలే గతుకులు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే పుట్టగనేలేమి తలుపు తట్టింది, పెట్టింది. పస్తులు లేని రోజే ఉండదు, పండుగ పూటైనా కడుపే నిండదు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతే ఇంతేలే సంకెళ్ళు, కళ్ళకు సంకెళ్ళు, నోటికి సంకెళ్ళు, నుదుటి రాతకు సంకెళ్ళు. పేదలు ప్రాణమున్నవు విధి చేతులలో తిరిగే. ఈ రాకనింగ్లో ఎక్కడికెందుకు చచ్చాడే? అది కాదండి, ఆయన హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకునేవాట. చేస్తా ఓ మూలికిచ్చాడండి. దొడ్లే చెట్టు అవుద్ది. అయ్యయ్యో అది కాదండి, ఆ మూలికతో పిల్లలు పుడతారంట. మూలికతో పిల్లలు పుట్టేటట్టయితే వాడు సన్యాసం ఎందుకు అయ్యాడు? ఇదంతా వితండ బాధనే, మీతో చెప్పి లాభం లేదు. ఏమిటని వారిది? ఏమిటి? కట్టు కట్టు. పెళ్ళ కట్టుకోవటానికి కాదండి, ఆ మూలిక రంగరించి నాలుక మీద రాసుకుంటే పిల్లలు పుడతారంట. ఇలాంటి పిచ్చి పిచ్చి వైద్యాలు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చూపిస్తామంటుంటే అరికథ చెప్తుంది. అరికథ కోపడ్డానని ఏమీ అనుకోకే. పిల్లలేరనే బాధ నీకేనేమిటే, నాకు మాత్రం ఉండదు. దేవుడు దయదలిచి ఇవ్వాలి కానీ మూలికలకి పిల్లలు పడతారంటే పిచ్చే అభిప్రాయం. ఏమిటే కాఫీ వాసనగా ఉంది? పాలు మరక్కాయిపోయినాయండి అంతే. ఓహో,
ఏం పెట్టావు? ఇదంతా నా పనే శేఖర్. పిల్లలు పుడతాను ఎవరో గోసాయి మూలికిచ్చి కాఫీలో కలిపారు. ఈ పక్క అమ్మా, పక్క పిల్లలు కదరా, ఈ పక్కన నెప్పొచ్చు. తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలుచురా నాయన. వద్దా డాక్టర్, అంత సీరియస్ అయితే చూసుకున్నావు లేరా? మంట కనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కాదు తాగానా? మాస్టారు, మీరా? రండి రండి. నమస్తే. మాస్టర్ లేరా అండి? వస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. సారీ టు డిస్టర్బ్. చెప్పే లేదండి, మా నాన్న రాసింది పేరు కాపీ చేస్తున్నాను. ఓ, మీ రాత వండర్ఫుల్ గా ఉండాలి. మీకెలా తెలుసు? వెళ్ళిపోవడం ఏంటండి? నేను సైకాలజీ స్టూడెంట్ని. మనస్సు నిర్మలంగా ఉంటే మాట రాత కూడా చాలా బాగుంటుంది. మీ మనసు మాత్రం నిర్మలం కదా? ఏమిటండి ఆ సందడి? మా పిన్ని ఫ్రెండ్స్ టీకి ఇన్వైట్ చేసింది, వాళ్ళు వచ్చుంటారు. ఓహో, రే రాముడు, రాముడు కాఫీ తీసుకురారా. మా పిన్ని ఎందుకో పిలుస్తాను, చూసొస్తాను. ఓ ఫైన్. చిత్ర, రేడియోగ్రామ్ చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నారు? ఏమో నాకు తెలియదు, మమ్మీ నడుపు. అదే, అది లండన్ నుంచి తెప్పించాను రమేష్. ఇంపోర్టెడ్, చాలా కాస్ట్లీ. మన దేశంలో ఇలాంటి మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? బ్యూటిఫుల్. వాట్ ఎ ఫైన్ పీస్ ఆంటీ. ఓ అదే, అది ప్యారిస్ లో కొన్నాను, చాలా కాస్ట్లీ. నాకు బొమ్మలన్నా ఆర్ట్ అన్నా చాలా ఇష్టం రమేష్. ఎవరైనా సరే జీవితం అందంగా ఆనందంగా గడపాలని నా సిద్ధాంతం. మా చిత్ర కూడా అదే చెప్తుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి సువాసన? ఇంటి పేరేమిటి? చెప్పు. చిత్ర, ఇద్దరు అలా షికారు బయటికి వెళ్దామా? ఓ, కాఫీ తీసుకుని వెళ్దాం. ఓకే. కాఫీ రాలేదా? సారీ రమేష్. సెకండ్ ఎవరైనా శాంత 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 కాఫీ అక్కడ పెట్టుకోవాలి. ఆంటీ, ఎవరి సుందరి? సుందరే సుబ్బమ్మ, మా ఇంట్లో వంట చేసే పని పిల్ల. కాఫీ తీసుకో. బాగుంది. ఎలా అడిగిపోతుంది? నీ భవిష్యత్తులాగే. తీసుకో. ఆ? భలే బాగుంది, అదే తిరిగింది, వలపు చిగురులు వేసింది, నా మనసు పరుగులు తీసింది.
చెప్పురా, నువ్వు ఎప్పుడైనా కొడైకెనాల్ వెళ్ళావా? లేదు రమేష్, కొడైకెనాల్ బాగుంటుందా? బాగుంటుందా? భూతల స్వర్గంలా ఉంటుంది. అక్కడ మంచి బంగ్లా కూడా ఉంది. ఒకసారి వెళ్ళావా? ఎవరెవరు? ఎవరు? నువ్వు, నేను. మరి మా అమ్మ? నీ అమ్మ ఆమెందుకు? పోనీ ఆవిడ కూడా తీసుకెళ్దాం. మీ అమ్మ చాలా కల్చర్డ్ అండ్ అడ్వాన్స్ ఉండేది. ఆమె మన ఆనందానికి అడ్డురాదు. మమ్మీకి మీరంటే చాలా నమ్మకం. అవును, లేకపోతే నిన్ను నానంటే ఒంటరిగా పంపిస్తుందా? అయ్యో, చాలా టైం అయింది, పోదామా? అప్పుడే. Don't forget. మమ్మీ 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 చూడు, రమేష్ నాకు ఎంత మంచి ప్రెజెంట్ ఇచ్చాడు. నన్ను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. నిజంగానా? ఈ నాటికి నా కళ నిజమైందమ్మా. ఈ నాటికి నా కళ నిజమైంది. నా బిడ్డ పెద్ద ఇంటి కోడలు కాబోతోంది. ఎంత డబ్బు, ఎన్ని బంగళాలు, ఎన్ని కార్లు. నువ్వు అదృష్టవంతురాలి అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. నువ్వు నిజంగా అదృష్టవంతురాలి. నేను మిల్లు నుంచి ఇంటికి పోతూ అలా పార్కుకి వెళ్ళానురా. అక్కడ అక్కడ ఏమిటా అక్కడ నీ మొహం ఏమిటో చెప్పు. అక్కడ మన చిత్ర ఆ జడ్జి లక్ష్మణరావు కొడుకుతో గంతులేస్తుంటేను చూడలేక వచ్చేసాను రా. ఏమిటన్నయ్యా విశేషం? ఏం ఆడపడకపట్లా? ఏమిటి నీ కేకలు? కేకల? నువ్వు ఆ రమేష్ గారితో పబ్లిక్ పార్క్ లో గంతులేసేవాలేదా? తప్పే ఉంది. నేను అతను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి కట్టగట్టుకుని ఏ గంగలైన దూకండి. ఎవరికి కావాలి? పెళ్లి కాని పిల్ల పరాయి వాడితో పెద్దకలాడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటా? అయినా మీరు గంతులేయడానికి ఆ పబ్లిక్ పార్కే దొరికిందా? ఏమిటి ఆ కేకలు? నువ్వెందుకు వచ్చావు? నీకు ఇక్కడేం పని? పని ఉండబట్టే వచ్చాను. అతన్ని నీ గదుల్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నీకేమన్నా కావాలంటే ఉందిగా శాంత, తాను అడుగు. ఈ శాంతలు అడిగితే తెలియ విషయం కాదు. ఓహో, ఈ కూతురు నా బాలిష్ట రమేష్ తో విచ్చలవాడిగా తిరుగుతున్న బుద్ధి చెప్పు. రేయ్, నా కూతురు బ్యారిస్టర్ రమేష్ తో తిరగకుండా నీలాగా మిల్లులో పనిచేసే కూలివాళ్లతో తిరుగుతుందట్రా. ఇది నువ్వు నేర్పిన విద్యేనన్నమాట. నువ్వు బిడ్డల కన్నా తల్లివేనా? ఒరేయ్, నువ్వు తల్లిగన్న బిడ్డవేనా? అయితే ఇలా అడుగుతావా? అయినా నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? దాని సంగతి నీకెందుకురా? నీ సంగతి నువ్వు చూసుకో. నేను ఏడ్చేది దానికోసం కాదు. మరి దేనికి రా నీ ఏడుపు? నువ్వు అది ఏమైతే ఎవరికి కావాలి? ఓహో, మీ ఇద్దరు మూలంగా ముసలాయన పేరు బజార్కి ఎక్కుతుందని నా బాధ. తండ్రి గౌరవం కాపాడే తనయుడు అన్నమాట. అందుకేనా వెళ్ళి మిల్లులో చేరావు? ఆయన పేరు చెప్పబట్టి ఆ ఉద్యోగం లేదు. ఓహో, నీ పేరు చెప్తే కనీసం తీరు ఉద్యోగం కూడా ఎవడే. రేయ్, నువ్వు నా పేరు చెప్పకూడదు, నా అదృష్టం రా. నువ్వు నాకు పుత్రుడు అని నేను ఎవ్వరితోనూ మొరబెట్టుకోలేదు. అవును, నువ్వు నా తల్లివైతే కదా చెప్పుకోవడానికి. నన్ను కన్నావన్న మాట కానీ కన్న బిడ్డలా ఎప్పుడైనా చూసావా? కానీ దాని చేతుల్లో పారేశావు, దాని పాలు తాగించావు. దాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీకేమీ పడ్డలంటే ఊరుకున్నావు. కన్న తల్లింటే ఎలా ఉండాలి? బిడ్డల్ని చాలా తీయాలి, విద్యావంతులు చెప్పించాలి, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తుంటే చూస్తూ ఆనందించాలి. కానీ నీకు కావాల్సిన క్లబ్బులు, కార్లు, డిన్నర్లు అన్నీ గొప్పని. అటు కట్టుకున్న భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇటు కన్న బిడ్డలు గాలి కుదిరేస్తాను గుర్తుకొస్తున్నావు. నాకు నీతో చేస్తావు? అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నయ్య, రాను బాగుంది ఇక్కడ. పుట్టాడు దౌర్భాగ్యం. నీకు తెలియదమ్మా, నేను చెప్పేది విను. పెద్ద భూకంపం వచ్చి ఈ గొప్పలు సర్వనాశనం చేయబోతుంది. నువ్వు ఊరుకోన్నయ్యా, అమ్మా, దయచేసి నువ్వు ఊరుకోన్నయ్యా. ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు ఊరుకోవు, వాళ్ళు ఊరుకోరు, నన్ను ఏం చేయమంటావు? అన్నయ్య, ఇన్నాళ్ళు బయట పడేవాడి, ఇప్పుడు ఇంట్లోనే ప్రారంభించావా? ఇల్లు కాదమ్మా, రాక్షసులు విలేదానం చేసే పల్లెటూరు. శాంతమ్మా, ఇప్పుడే నీకు తెలిసిందమ్మా, నేను ఎందుకు తాగుతున్నానో నీకు తెలిసిందా? నీకు తెలిసిందా? అమ్మా, ప్రకాష్, ఈ ఫోటో ఎవరిదమ్మా?
ఫోటో చూసావా నాయన? చూసి అడుగుతున్నానమ్మా. బాగుందా? నీకు నచ్చిందా? సరే సరే. ఫోటోనా? కాదు, ఆ పిల్ల. ఫోటోను చూసి పిల్ల నచ్చిందో లేదో ఎలా చెప్పగలనమ్మా? పోనీ చూడ్డానికి ఎలా ఉంది? అందరూ ఆడపిల్లలాగే ఉంది నాయన. ఆ పిల్లని మీ అమ్మమ్మ చూసి వచ్చింది. ఓహో. బుద్ధివంతురాలట. అబ్బా. బిఏ చదువుతుందట. మంచి సాంప్రదాయమైన కుటుంబం. నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాను అంట. అవును నాయన. అమ్మా, వాళ్ళ మంచి చెడ్డలు సాంప్రదాయం మనం ఇచ్చాం కదా, మరి మన సాంప్రదాయం కూడా వాళ్ళు అడిగింది. ఏం నాయన? మీ నాన్న ఏడి ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేడా? ప్రకాష్. అమ్మా, నీ నొసటి కుంకుమ బొట్టు తప్ప ఆయన ఉన్నాడనటానికి వేరే ఆధారాలు ఏమున్నాయమ్మా? ప్రకాష్, నా జీవితంలో ఇతర సుఖాలకి ఆనందాలకి నోచుకోకపోయినా ఈ పసుపు కుంకుమ మాత్రం నా జీవితాంతం ఉంటుంది. అమ్మా, భగవంతుడి మీద భారం వేసి ఆ ఆశ అంటే అనుకున్నప్పుడు నాకు డబ్బన్నది కదా, అందువల్ల సేవి శకుంతలే ఉంచండి. ఈ ఔదార్యం శ్లాఘనీయం. పెంచిన పిల్లకి ఎవరైనా ఇంత సహాయం చేస్తారా? ఈ డబ్బు శాంతకు నేనిచ్చింది అనుకుంటున్నారు. ఎంత ఆవిడ సొంత సొత్తు. ఆమె తండ్రి చనిపోతూ శాంతతో పాటు 50,000 రొక్కం నాకు ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటే ప్రస్తుతం మేముంటున్న ఇల్లు ఆవిడ పేరునే కొన్నాను. దాని తాలూకు ఇంటద్దే మీకు ప్రతి నెల జమ కడుతున్నాను. 65,000 రొక్కం వచ్చిందంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఏజెంట్ గారు, ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనివ్వకండి, ముఖ్యంగా శాంతికి. అలాగా? మాస్టారు, మాస్టారు. ఓ మీరా? నాన్నగారు లైబ్రరీకి వెళ్ళారు, వచ్చే వరకు ఉండమన్నారు. రండి కూర్చోండి. సరే గాని ఇవాళ ఇల్లేంత నిశ్శబ్దంగా ఉంది? పిన్ని చిత్ర కొడైకెనాల్ వెళ్ళారు. ఓ, మరి మీరు వెళ్ళేది? నేను కూడా వెళ్తే మా నాన్నగారిని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? అవునవును. ఏమండి, వేసవ కాలంలో మీరు ఊటీ కొడైకెనాల్ వెళ్ళరా? నేనా? మీలాంటి బాధ్యతే నాకు ఉంది. మా అమ్మకు కళ్ళు లేవు, ఆమెను వదలు నేనెక్కడికి. మరి మీ నాన్నగారు? నాన్నగారు ఉన్నారంటుంది అమ్మ. అదేమిటి? క్షమించండి, అంతకు మించి నన్నేవాడక. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారిని చూడాలి. ఓ అలాగా, తప్పకుండాను. ఎప్పుడు వస్తారేమిటి? మీరు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు. మరి మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఏమనుకోరు? మా అమ్మగారు కోపడతారు. ఇంత మంచి అమ్మాయిని ఇంతవరకు తీసుకురాలేదేమని చెవులు నులుముతాడు. మీరు మంచి మాటకారే. ఐసి సర్టిఫికెట్ ఇవ్వండి. నాన్నగారు ప్రకాష్, నువ్వు వచ్చి చాలా చెప్పిందా? అబ్బాయి ఇప్పుడే వచ్చాను. ఇదిగో ఈ పుస్తకం నీకోసమే లైబ్రరీకి తీసుకొచ్చాను. ప్లీజ్ గో టు ఇట్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్, మీరు చెప్పినవన్నీ రాసుకొచ్చాను. సరే అలా ఉంచు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏమిటండి ఇది? నువ్వు డాక్టరేట్కి తీసి సబ్మిట్ చేసిన తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలని కోరిక ఉంది, కానీ కోరిక ఉండగానే సరే డబ్బు కావద్దు. దాన్ని ఏర్పాటు చేస్తాను. మీరా? క్షమించండి, మీకున్న సంసార భారాలు బాధ్యతలు నాకు తెలుసు. ఈ శ్రమ కూడా దేనికండి. ప్రకాష్, ఏర్పాటు చేస్తానంటే నేను ఇస్తానన్నట్టయ్యా. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? అది కాదు, నా స్నేహితుల కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే మాస్టర్, ఓహో పిల్లలు చూడాలంటావా? మంచి సాంప్రదాయం అనుకుంటాం, చక్కటిది, బాగా చదువుకుంది, పైగా ఆస్తి అంటావా? ఇంత ఇల్లు ఉంది, 6,000 రొక్కలు కూడా ఉంది బ్యాంకులో. ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని నా నమ్మకం. మీ ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞ. కానీ నాకు జీవితంలో ఏవో పిచ్చి సిద్ధాంతాలు, నమ్మకాలు. విదేశాలకు వెళ్ళవలసి వస్తే స్వయంగా సంపాదించుకునే వెళ్ళాలి, ఇతరుల డబ్బు మీద మాత్రం వెళ్ళాలి. దాందే ఉందిలే ప్రకాష్, పెళ్ళేది వ్యక్తిగతమైన విషయం. దాంట్లో ఎవరి నమ్మకాలు వాళ్ళకుంది. సరే చూడు, ఆ పుస్తకంలో నీకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా. అలాగే.
అంటే మీరు చాటు నుంచి అంతా వింటున్నారన్నమాట. శాంతి, జీవితంలో డబ్బే ప్రధానం కాదు. బలవంతంగా అమృతం తాగించిన అది చేదుగానే ఉంటుంది. నాన్న చెప్పింది మీ మేలు కోసమేగా. అవును, నాకు తెలుసు. మీ పెళ్లి విషయంలో మీకు వేరే అభిప్రాయాలు ఉన్నాయా? నా నోటి వెంట చెప్పించాలని చూస్తున్నాను. నేను చెప్పను. ఏ? అది వ్యక్తిగత విషయం. ఆత్మీయులకు తప్ప అన్యులకు చెప్పకూడదు. అయితే నేను మీకు పరాయిదాన్నా? లేకపోతే నన్ను మీరు అని ఎందుకు పిలుస్తావు? అయితే మిమ్మల్ని ప్రకాష్ బాబు. నాకు తెలియకుండానే మీ పేరు పెట్టి పిలిచేశాను. అదే ఆత్మీయతకు చిహ్నం. ఇప్పుడు తెలిసిందా? మీ నాన్నగారు ఇచ్చిన సలహా నేను ఎందుకు పాటించలేదు? అసలు కళ్ళెదట నువ్వు ఉండగా మీ నాన్నగారు వేరే పిల్ల సంగతి చెప్పడం ఎందుకు? పోండి, మీతో నేను మాట్లాడుకోను. ఇప్పుడు ఎందుకు మాట్లాడు? అయితే అసలు మాట్లాడు. అమ్మా, కాఫీ. ఇంకా రెడీ కదా? 1 minute. అందానికి అందం అన్నట్లు. పోదామా? మమ్మీతో చెప్పొస్తాను. కానీ మమ్మీ మమ్మీ, నేను రమేష్ షికారికి పెడుతున్నాం. నువ్వు కూడా రామమ్మీ. నేనెందుకు పిచ్చితండి? మరెందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలో దంపతులు అయితే చూసి ఆనందిస్తామని. మీరిద్దరు వెళ్ళండి. ఆంటీ, అలా షికారు బయలుదేరదామా? నేను రావడం లేదు రమేష్, బయట ఒకే చలి. ఆఫ్టర్ ఇది ఒక చలి ఆంటీ. మీకు ఈ వయసులో అలాగే ఉంటుంది మరి. మీరిద్దరు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. టాటా మమ్మీ. గుడ్ లక్ మై చిన్న. రమేష్, ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? అందుకే దీనికి నేను ఏం పేరు పెట్టినా తెలుసా? ఏం పేరు? హెవెన్ ఆఫ్ లవ్, ప్రేమ స్వర్గం. బ్యూటిఫుల్ నేమ్. గాడి పడతాం. లేదు, ఇప్పుడు చలి తగ్గిందా? చాక్లెట్ ఎవరు అడిగారా? అందరికి చాలా అక్క మంచిది. ఒకటి, 2, 3, 4, 5, 6, అయ్యో 7. గుడ్డే, మా బ్రేకేజ్ దొరికింది. ఇక్కడ బాగా సంతాన నిరోధం చెయ్యవచ్చు. అమ్మా బాతనాలి. మన దేశ జనాభా 50 కోట్లు దాటింది. ఈ ఉత్పత్తి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో 25 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే తిండి లేక వస్తున్నాం. అందువల్ల ఈ జనాభా పెరుగుదలను అరికట్టాలి. అంటే సంతిరోధం అమలు జరపాలి. అదే కుటుంబ నియంత్రణ. 2 పిల్లలున్న ఇల్లు స్వర్గంలా గడగడలాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ ఇల్లు ఇల్లు కాదు, నరకం. నరకం. ఈ పిల్లలు అనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లులు. జరగదు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హరి అంటారు. చూసారా, నేను చెప్పింది సత్యం. మీరు
ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమిటే చూడండి ఈయన ఎంత మాట్లాడుతున్నాడు. ఎవరమయ్యా? నేను కుటుంబ నియంత్రణ, సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటయా? నిరోధం నిరోధం అదేమిటండి? ఇంతమంది పిల్లలు ఉంటే ఎవరు ఈ పిల్లల? ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం వలుస్తారు. ఏడుస్తా చర్మం ఎందుకు వలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయ్యా. అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా, మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏమై ఆ కత్తిలో పెట్ట. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని మేము ఆడుతూ ఉంటే పాపం నాకు తెలియనే లేదండి. ఇంతకీ సంతాన నిరోధమైనా సంతానానికి ఏమైనా మందు ఉందా? అవి మనకెలా తెలుస్తాయండి? నిజంగా తెలియదండి. నిజంగా తెలియదండి. ఇంతకే నీకు పిల్లలు ఎంతమంది? 90. ఏవే ఆ డబ్బా ఇలా పట్టు. చేలు పట్టువా. జేబుల్లో వేయించండి. జేబుల్లో వేయించండి. ఇదిగో ఈ రెండును మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా మళ్ళీ ఆ స్వర్గం నుంచి నరకంలో వచ్చి పడ్డా. You are right, Mummy. Heaven is Kodaikanal and Kodaikanal is heaven. What a sweet remembrance. ఓహో, ఊరి నుంచి వచ్చేసారా? వచ్చాం. మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు ఉండేవాళ్ళం. నాకు భయపడా. ఇది ఎప్పటి నుంచి? కొండల చల్లగాలి నిన్ను మార్చేసినట్టు. అవునవును. పద్మ, మీరు లేనప్పుడు ఏమిటి? నగలేవో రెడీగా ఉన్నాయని నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్ర కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. మీ పుస్తకం అచ్చు వేసే పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బులు తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాసే మహాన్ భారీ. ఎంత పని చేసావు పద్మ. అవునులే, బాలిక దొరుకున్నాను. ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతుల్లో పెడుతున్నాను. ₹1 కూడా నేను తీసుకుని అడగను. కనీసం దీని మీద నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేశాను. నేనేమి నా పుట్టింటి కట్టుకోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికే తగలేస్తున్నాను. పద్మ, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రమే అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేస్తుంది. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ ధాతృత్వం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని ధరిస్తారా? అయ్యో, నువ్వు నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేవు కూడా. భోజనం చేసి నువ్వు ఫోన్ చేసిందా? నేను ఎన్నడైనా ఫోన్ చేశాను అన్నయ్య. అయ్యో, నేను భోజనం మానేశానమ్మా. ఒక్కసారి అమాంతం దేశంలో తిండి కరువు కదమ్మా. అందుకని నేను అన్నం మానేసి బ్రాందీ డోసు పెంచేశాను. చాలే నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లా, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళుంటే తెల్లవారు ఇలాగే మాట్లాడతాం. పొద్దుపోయింది, భోజనం దూగండి. ఏంటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం? ఎంత భోజనమేనా? చెల్లెమ్మా, ఏంటో ఇప్పుడు చూసుకోమ్మా, నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకో. చీర చాలా బాగుందన్నయ్య. బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ పోత్రం నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడిది ఉన్నావా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది. వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. ఎందుకు చెప్పమంటావా? ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి కనిపేస్తావమ్మా. ఏమిటన్నయ్యా? చెప్పనా? ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్య. అవునమ్మా,
మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్ ఇది. ఈ డిజైన్ తో తయారైన మొట్టమొదటి చీర ఇది. అందుకే వాడు నాకు ప్రజెంట్ చేశాడు. నిజంగా నువ్వు గర్వించాలన్నయ్య. నేనే కాదమ్మా, నువ్వు కూడా రమ్మా. ఈ బాటర్ పేరేం పెట్టారో తెలుసా? తెలీదు. శాంతాపోతరమ్మా, శాంతాపోతర్. రేపటి నుంచి జనం అంతా షాపుల్లోకి వెళ్ళి శాంతాపోతరు చీరేమంటే శాంతాపోతరు చీరేమంటారు. ఒకటే ఎగపడతారు. అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మా, చంద్రుడితో నూరు పోదన్నారు. ఇది పేదన్నయ్య అంతకంటే ఏమవుతుంటున్నా. నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన కళ్ళని వెన్నెలకు ప్రశ్నలు అడిగాడు. సరే గాని అమ్మా, నా కళ్ళలో పండుగగా చూడాలి. నువ్వు వెళ్ళి చీర కట్టుకురామ్మా. నేనా? అవును. ఏ నేను కట్టుకోను. ఇంట్లో అమ్మా చెల్లై ఉండగా ఈ చీర నాకు ఒక్కటిగా తెస్తే ఏమిటి అర్థం? తల్లి, వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారా? విదేశీ నైలెక్స్లు నైలాన్లు కావాలి. శాంత, వెళ్ళి చీర కట్టుకోమ్మా. నాకు అక్కర్లేదు. శాంత, నా సంగతి తెలుసుగా. వారంలో నా కోరిక చెల్లించవు. ఏమిటి మొండితనం? వదలమంటుంటే వారంలో 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 వదలమంటుంటే వారంలో వారంలో పశువా? అమ్మా, ఎవరా నీకమ్మా? కుటుంబ గౌరవం మంట కలిపి మిల్లులో కూలీగా చేరావు. పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు. అన్ని సహించా. కానీ ఇంత నీచానికి పాల్పడతావని కల్లో కూడా అనుకోలేదు. ఏమిటి అని రోజు మాదిరిగానే తలుపు తీసి అన్నయ్య ఇంట్లోకి తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరే. తాగుమోతు వాడు పొద్దుపోయేస్తే తలుపు తీయొద్దు నీకెన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తీసావు? ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలి కుదిరేసిన అనుకోరు, నన్ను తిట్టుకోరు. నేను చెప్పేది వినమ్మా. ఏమిట్రా నువ్వు చెప్పేది? పనికి మాలేవత. శాంత నీకు చెల్లెలు లాంటిది. నీకు చెల్లెలు లాంటిది. చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనంత వేశావమ్మా. ఈ మాట ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసింటే వాడిని. ఏడ్చావు తాగుమోతు వెతవ. నీకు తల్లిగాను చెల్లెలుగాను కనిపిస్తోందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును, అన్న చెల్లెలను అనుమానించే ఈ కొంపలో ఉండటం నాకే పుట్టి తక్కువ. నేను వెళ్ళిపోతాను. నేను ఉండమని ఎవరో ఏడ్చారు. ఉండి ఏమో తెలుసున్నావు కాబట్టి. నీలాంటి వాడు ఇంట్లో ఉండే బదులు పోవడం మంచిది. త్వరగా పో. శాంతమ్మా, మీ స్నేహితుడు ఉన్నాడుగా, అక్కడికి వెళ్దామండి బాబు. వద్దురా బాబు, మీరు ఇక్కడ వద్దు బాబు. రండి బాబు, రావండి బాబు. బాబు, రేపటి నుంచి నువ్వు ఇక్కడికే రా. ఇవాళ నుంచి ఇదే మన ప్లాన్. అట్టగే బాబు. పొద్దున్న ఇక్కడికి, సాయంత్రం సారా షాప్కి వస్తాం. వద్దురా, ఇవాళతో మన ఇంటికి సారా షాప్కి రెంట్కి రామరా. బాబు, మీరు తాగుడు మానేస్తారా? నిజంగానే బాబు? మీరు ఆ మాట మీదే ఉండండి బాబు. నేను దేవుడికి మొక్కుంటాను. ఆ మాట మీదే ఉండండి బాబు.
అర్ధరాత్రి వెళ్ళొచ్చా? టికెట్లెస్ ప్యాసింజర్ కి వేళేమిటి బాడేమిటి? అన్నయ్య ఉన్నాడా? ఇవాళ నైట్ డ్యూటీ కదా, వెళ్ళారు. శేఖర్, ఎక్కడికి? ఏ మీ అన్నయ్య లేకపోతే మాత్రం ఇంట్లోకి రాకూడదా? అదే అది కాదు. చాలే, ఇలా ఇవ్వు. పద లోపలికి. శేఖర్, ఏమిటి సంగతి? ఏం జరిగింది? రేపు పొద్దున్న చెప్తాను. నిద్ర వస్తుంది. మరి భోజనం? అక్కర్లేదు. నా ఆకలి తీర్చేది అన్నం కాదు. వీడెప్పుడు వచ్చాడే? రాత్రి 2 గంటలకి పెట్టా బేడతో సహా వచ్చేసాడు. బూట్లు కూడా పడుకున్నాడు. తిండి తిన్నాడా? లేదు, తినమని ఎంత బతిమా అన్నా తినన్నాడు. సంగతి ఏంటంటే తెల్లవారు చెప్తానన్నాడు. వాడు చెప్పేది ఏమిటిలే, తెలుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మతో పోట్లాడి వచ్చి ఉంటాడు. ఒక్కొక్కడి జాతకం. అటువంటి పుణ్యాత్ముడి కొడుక్కి మిల్లులు నౌకరి, నొలకమంత మీద పడక. ఇదిగో వాడు పొద్దున్నే లేచేసరికి మంచి పెసరట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు అంటే వాడికి ఎక్కువ ఇష్టం, మంచి బాగా తయారు చేసి పెట్టాలి. ఇదిగో నాకు కలగడ తాపబట్టి. నేనే కారణం. ఏమిటమ్మా, ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పు. అన్నయ్య నాకు నూలు చీర కానుక తెచ్చిచ్చాడు. ఆ చీర డిజైన్స్ అనే తయారు చేశాడు. నా పేరు పెట్టాడట. మిల్లులో తయారైన మొట్టమొదటి చీర తెచ్చి నాకు ఇచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. అమ్మని చూసి మమ్మల్ని అపార్థం చేసుకుంటా. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు బాధపడు. ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా నాన్న. ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసింది నేను. చాలే ఊరుకో. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావా? ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాడు బానిసలుగా పనిచేస్తుంటారు. బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి కర్మ వాడు అనుభవించాలి. వెళ్ళమ్మా. అనుభవించాల్సిందే, తప్పదు తప్పదు. కల్లో కూడా పెళ్ళవేసి అప్పుడు రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోమ్మ. రేయ్ జాక, గుడ్ మార్నింగ్ చెల్లా. గాడ్ బ్లెస్ యూ. నేను ఎక్కడున్నారు? కళ్ళు తెర్రా, ఎక్కడున్నా తెలుస్తుంది. సరే అంజీ, ఎప్పుడు వచ్చారా? వచ్చాలే. ఏమిటి సంగతి? ఇంట్లో నుంచి వచ్చేసాను. వచ్చేసావులేవా? అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచే వచ్చేసావనేగా. అది కాదు నేను అడిగేది. నువ్వు వచ్చేసావా, వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారా? రెండూ జరిగినాయి లేదు. మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు.
సరే కానీ నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేదు. ఏముంది? రాజీ, నేను నిన్ను ఒక చిన్న సహాయం అడుగుతాను. నీకేం కావాలి అడగరా? నాకు ఎక్కడైనా గది దొరికే వరకు మీ ఇంట్లో ఉండొచ్చు. ఓహో, ఏమే ఏమండి? ఆ చీపురులా పట్టరా. వీడు మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందారు. అది కాదు రాజీ. నోర్మై, వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం? ఎందుకురా బాబు అంత పాపం ఊరికి అడిగలేరా? మరి నాతో వేళ పడవా? రాజీ, రాత్రి భలే హాయిగా నిద్ర పట్టింది. పడుకున్నది ఎవరు మొత్తంరా? హంసతులిక తల్పం. అది సరేగాని అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరు జీతాలు తీసుకొచ్చి వదిలి చేతిలో పెడదాం. ఏమే అది చెప్పేదా పట్రా? రే చెప్పిందురా. ఏమండి ఏమండి? మాడు బద్దలు కొట్ట. అంజీ, ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టింది రాజీ. లేకపోతేనే ప్రతి నెల వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అద్దె లంచం ఇస్తావరా? లంచం ఏమై వాడి పెట్టే బయట తీసుకొచ్చి బయటపడే. ఎందుకలా నుంచున్నా? బయట అంటే ఎందుకలా నుంచున్నావు అని. వదిలే వదిలే, మీరు నన్ను చేస్తారు. గెట్ అవుట్. ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావరా? అంజీ, అది కాదురా నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అని చెప్పు. పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి. అందుకని ఒక తమ్ముడికి అన్నం పెట్టారంట. దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 అదే. ఇక నుంచి నాకు మీరే తల్లి. మీతోనే తిట్టాను, మీతోనే ఉంటాను. తిన్నందుకు కొన్నందుకు డబ్బిస్తావా? ఇవాళ లెక్కలేసుకో. అల్లరా దారి. ఏమే పట్రా ఏమిటది? కసరట్టు. హలో, సిటీ క్లబ్. అక్కడ బ్యారిస్ రమేష్ ఉంటారు, పిలుస్తారా? 3 రోజుల నుంచి అసలు క్లబ్కే రాలేదు. బహుశా యూనియన్ క్లబ్ లో ఉంటారు. హలో, బ్యారిస్ రమేష్ ఉన్నారా? 10 రోజుల నుంచి రానేలేదా? ఏమైనా ఎవరమ్మా? నేనండి. నా పేరు చిత్ర. ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయిని. ఓ, ప్రొఫెసర్ కృష్ణారావు గారంటే యూనివర్సిటీలో అవునండి. విన్నానమ్మా. అతను చాలా గొప్ప పండితుడని, పెద్ద స్కాలర్ అని విన్నాను. కానీ కలుసుకునే భాగ్యం కలుగులేదు. రమేష్ లేడా అండి? ఎందుకమ్మా? ఏం కావాలి? అతనితో కొంచెం పని ఉంది. పర్వాలేదు, నాతో చెప్పమ్మా. క్లబ్ లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. చందా కోసం వచ్చాను. అతను ఇక్కడ లేడమ్మా, కొడైకెనాల్ వెళ్ళాడు. కొడైకెనాలా? అవునమ్మా, ఏదో కేస్ స్టడీ చేయాలట. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాడు. అదేమిటమ్మా అలా అయిపోయావు? పర్వాలేదమ్మా, ఆ చందా నేను ఇస్తాను, తీసుకో. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, తొందర ఏం లేదు. అతను వచ్చిన తర్వాతే తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళావమ్మా? నా ఫ్రెండ్ ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఏమ్మా ఒక మాదిరిగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేమంటావో అని భయంగా ఉంది. నా దగ్గర నీకు భయం ఎందుకమ్మా? చెప్పు. ఉషా రాణి రాధా వాళ్ళంతాను కొడైకెనాల్ పిక్నిక్ వెళ్తున్నాను. నన్ను రమ్మన్నాడు. ఇంతేనా? దీనికి ఇంత కంగారెందుకమ్మా? నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను కాదన్నానా?
అలాగే కొడైకెనాల్ అంటే నాకు ఒక్కలే వస్తున్నారు. ఏమిటి? అయితే నేను లేకుండా నువ్వు ఒంటరిగా వెళ్తానంటావా? వాళ్ళంతా ఉన్నారు కదమ్మా. ఉన్నారు సరే, మీ నాన్నగారు ఏమంటారో. సరే, జాగ్రత్త వెళ్ళి జాగ్రత్తగా వస్తావు కదమ్మా. ఓ ఇదిగో చూడు, వెళ్ళగానే ట్రంకాలు చేయి. అలాగేనమ్మా. ఇదిగో మర్చిపోయినాను, అక్కడ రమేష్ బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లాకి వెళ్ళు. అక్కడ తోటవాడు రంగన్ ఉంటాడు, వాడి చేతిలో 10 రూపాయలు పెట్టు. కాబోయే యజమానురాలు కదా, సంతోషిస్తాడు. ఓ అన్నయ్య ఇంకా రాలేదే? ఎందుకు? ఆకలి వేస్తుంది వదిన. అయితే నువ్వు రానే నాకు మంచిది కానీ. వద్దులే వదిన, అన్నయ్యను కూడా రాని. శేఖర్ వచ్చేసాను రా. ఏమిటి సంగతి? ఏం లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, భోజనం డిస్కలేస్తుందిగా. ఆకలి అయితే వారి అమ్మగారు వెళ్ళేంటి? ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. నువ్వు వెళ్ళు. రాలాగా ఇదేమిట్రా? సోడా? సోడా ఇదేమిటి? ఇన్నాళ్ళు నాకు బుద్ధి చెప్పి నువ్వు తాగుడు మొదలెట్టావు. నేనా? నా కోసం కాదురా, చుట్టాను వచ్చావు కదా, మరే తెగిపోతే అలుగుతావని తెచ్చాడురా. రంజీ, నేను తాగుడు మానేశాను. తాగుడు మానేశావా? ఏమే నిన్నే. ఏమిటండి? రేపు ఉదయం ప్రొద్దు పడవడ పక్క పడుతుందేమో చూడు. పొద్దు ఎక్కడైనా పొడవాట పక్క పడుతున్నట్టండి? పడవలసిందే. శేఖర్ తాగుడు మానేశాడంటే అటు సూర్యుడు ఇటు పడవలసింది. ఏమిటి? శేఖర్ తాగుడు మానేశాడా? నిజం వదినా. ఒట్టు ఒట్టు. ఇక బ్రాంతి ఎప్పుడు ముట్టుకోను. ఉండండి, ఇవాళ పండగతో సమానం. గారెలు చేస్తాను. చూడు దీని ముఖం ఎంత చిన్నపోయిందో. ఇదే మీరు మొదలెట్టారా? నేనా? నాకెందుకే, వీడి కోసం తెచ్చాను. వీడు మానేశాను అన్నాడు. అయితే ఇలా ఇవ్వండి. నీకెందుకో? మొన్న పక్కింటి పుల్లమ్మ నీళ్లాడితే డాక్టర్ బ్రాంతి ఇమ్మన్నాడు. ఊరంతా తినా ఒక్క చుక్కైనా దొరకలేదు. ముట్టనివ్వండి, రేపు పొద్దుట నాకు పనికొస్తుందేమో. చూడాలనిపించింది, వచ్చా. మేమే ఊరికి కొత్తైనా పాత చుట్టంలా పరామర్శిస్తున్నాం. దేవుడే నిన్ను పంపించాడు. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరగా అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు. దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లండి. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చా. కాస్త ఉండమ్మా, పలహారం తీసుకొస్తా. మా అబ్బాయి కూడా వచ్చే వేళ అయింది. కూర్చోమ్మా, కూర్చో. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరలో అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు. రంగన్న, ఓ చిన్నమ్మగారా, రండి రండి. అమ్మగారేరి? అమ్మ రాలేదు, నే ఒక్కదాన్ని వచ్చాను. రమేష్ ఉన్నాడా ఇంట్లో? లేరమ్మా, అమ్మగారితో అలా షికారుకి వెళ్ళి. అమ్మగారా? ఏ అమ్మగారు? నాకు వారి పేర్లు తెలియదమ్మా. అయ్యగారి కోసం అనేక మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తుండవు. కూర్చోండమ్మా, అయ్యగారు వస్తారు. హలో చిత్ర, హౌ డు యు డు? చీటికి మాటికి నువ్వు ఇక్కడికి వచ్చేది ఇందుకేనా? నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలిసింది. వెరీ గుడ్, వెంటనే గ్రహించి. మరి నువ్వు ఇక్కడికి వచ్చినట్టు? 10 రోజుల నుంచి ఇక్కడ పడకపోతే ఏమయ్యో?
నన్ను మర్చిపోయేవేమో అని వెతుక్కుంటూ వచ్చారు. దానిని బట్టి నువ్వు గ్రహించుండొచ్చే. రమేష్, నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఏ మాట? ఎంతో మందికి ఎన్నో మాట్లాడుతుంటాను. ఎవరు చూసి ఈ సమ్మర్ హాలిడేస్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. చిత్రాన్ని పెళ్లి చేసుకుంటావా? నీకు మర్చిపోయిందా? దాని మాట నమ్మకం. దానికి ఏదో కలొచ్చుంటుంది. కళ? కిందటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా మీద వలకపోసిన ప్రేమంతా కలేనా? నాకిచ్చిన వాగ్దాన, నాకు చెప్పిన ప్రేమోపన్యాసం అన్ని కలలేనా? అనవసరంగా ఆవేశపడదు. ఆరోగ్యమే కాదు, నా బ్రతికే నాశనం చేసుకున్నాను. అది నీ తప్పు. నన్నంటే ఏమిటి ప్రయోజనం? అయితే ఈ ఉంగరం నాకెందుకు ఇచ్చావు? నీ వేలు ఖాళీగా ఉందని ఇచ్చాను. ఆ మాటకు వస్తే చాలా మందికి ఇచ్చాను. నువ్వింత నీచుడు అని తెలిస్తే నీ నీడ కూడా నా మీద పడనిచ్చేదానికి. మాటలు జాగ్రత్తగా హద్దు మీరడం మంచిది కాదు. హద్దు మీరేను అనుభవించాను. కొప్పెట్టి పిట్టవని, చదువుకున్న వాడివని ఆశపడ్డాను. అన్ని విధాలా నన్ను నాశనం చేసావు. ఇష్టకారిలాగా యాచించే దుర్గత పట్టించావు. యాచించమని ఎప్పుడే మర్యాదగా వెళ్ళి. నేను వెళ్ళను. వెళ్ళడానికి నాకు ఈ లోకంలో దారే లేదు. దారి నేను చూపిస్తాను. నాలుగైదు రోజులుగా చిత్ర అలదడే ఇంట్లో ఒంట్లో ఏమైనా? అరే ఉన్నట్టుండి కూతురు గుర్తుకొచ్చిందే. ఇదొక సంసారం అని, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని మీకు అసలు జ్ఞాపకం ఉందా? నువ్వు అలా అడుగుతావు నాకు బాగా తెలుసు. అందుకే ఇలాంటి విషయాలు నీతో ఎన్నడూ చర్చించు. శేఖర్ ఇంట్లో చూడి చాలా రోజులు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఎన్నడైనా అడిగాను. అదే నేను అడిగేది. కొడుకు విషయంలో లేని అద్ద కూతురు విషయంలో ఎందుకు వచ్చింది? పద్మ, శేఖర్ మగవాడు. తిరిగి వాడే ఇంటికి వస్తాడు. చిత్ర ఈడొచ్చిన ఆడపిల్లలు. చూడు పద్మ, నీ దృష్టిలో నేను సంసార బాధ్యత లేని సన్యాసిని కావచ్చు, కానీ కన్న తండ్రిని కాబట్టి అడుగుతున్నా. దీనికింత ఉపన్యాసం ఎందుకు? చిత్ర స్నేహితులతో పిక్నిక్ కొడైకెనాల్ వెళ్ళింది, సరేనా? కొడైకెనాల్ ఒంటరిగానా? పద్మ, నీ ఆదర్శాలు అభిరుచులు నాకు బాగా తెలుసు, కానీ వాటికి ఒక హద్దు అంటూ ఉంది. కుటుంబానికి కళంకం రానంత వరకు నీ అభిరుచులకు నేను ఎన్నడూ అడ్డుపడలేదు. కళంకమా? ఏం నేనంత నీతి మాలిందని అనుకుంటున్నారా? ఇప్పుడు మా వల్ల కుటుంబానికి వచ్చిన కళంకం ఏమిటి? పద్మ, ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకలా అరుస్తావు? కడుపు పండితారా? ఏం చేయమంటారు? ఈ గుంపలో నేను కాలం ఎలా వెళ్ళదీస్తున్నానో మీరు ఎన్నడైనా ఆలోచించారా? అసలు మగ దిక్కున పప్పేనా ఇది? ఇంత చదువు చదివారు, ఆడదానికి ఉదయం అర్థం చేసుకోలేదు. పెళ్ళై కాపరానికి వచ్చిన ఆడది ఏం ఆశిస్తుంది? భర్త అనురాగంతో ఆదరిస్తాడని, బ్రతుకు ఆనందమయం చేస్తాడని గంపలాడుతూ వస్తుంది. అంతేగాని మొదటి భార్యనే తలుచుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ వేదాంత ఉపన్యాసాలు ఇస్తాడని ఈ ఆడది అనుకోదు. ఆవిడ సంగతి మాత్రం ఎత్తకు ప్లీజ్. ఆవిడంత మర్చిపోలేదు. నన్ను ఎందుకు చేసుకోవాలండి? నీకు రెండో పెళ్ళి అయితే నాకు రెండో పెళ్ళా? పద్మ, ఎందుకు అలా తవ్వుకుంటావు? నేను అడిగింది చిత్ర విషయం. ఏ ఇన్ని పనులు చూసుకునే దాన్ని చిత్ర సంగతి చూసుకోలేనా? మీ ఆదర్శాలు పాటిస్తే దాన్ని కూడా శాంతలాగే వంటింట్లో బంధించి బానిసం చేయాలి. పద్మ, ఎప్పుడు పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం తప్పితే బయట సంఘంలో ఎన్నడైనా తిరిగారా? ప్రపంచం అంతా ముందుకు పోతుందో మీకు ఏమైనా తెలిసినా అంట? తెలియదు పద్మ. యువత యువకులు భుజాలు రాసుకుంటూ డ్యాన్సులు చేసే సంఘ సంస్కారం నాకు తెలియదు పద్మ. తల్లి కూతుళ్ళు తిరిగ్గా కూర్చుని శృంగారు చర్చలు చేసే సంఘంలోకి నేనెన్నడూ తొంగి చూడలేదు పద్మ. ఇందులో మళ్ళీ చమత్కారం కూడానా? పెళ్ళాం బిడ్డల్ని వెంటేసుకుని ఎన్నడైనా షికారు వెళ్ళారు? నలుగురు స్నేహితులు పిలిచి క్లబ్ లో డిన్నర్ ఇచ్చిన పాపాన పోయినారా? కూతుర్ని వెంటేసుకుని క్లబ్కు వెళ్తే నా మొహానున్న కుంకుని చూసి పక్కన ఇవిడ భర్తేడి అని ఎంతమంది దిక్కులు చూస్తారు. అప్పుడు నాకు ఎంత అవమానంగా ఉంటుంది. ఇంకా నేను తీసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? నీ తప్పే లేదు. ఇలాంటి సర్వసంగ పరిత్యాగికి నన్ను ఇచ్చి ముడిపెట్టారే మా తల్లిదండ్రులు, వాళ్ళది తప్పు. ఆ పైన నా తల రాత. అవును పద్మ, నీ రాత నా రాత ఇవి రెండు కలిపి రాయడం మర్చిపోయి విడివిడిగా రాశాడు ఆ విధాత. ఈ మెట్ట వేదాంతంతోనే నా బ్రతుకంతా నాశనం చేశారు. నీకు అన్యాయం చేశాను కాదు, అన్యాయం చేయలేదు పద్మ, న్యాయం చేయలేకపోయాను. చేతగాడు నేను రైలు దిగవలసిన స్టేషన్లోనే నీతో కలిసి మళ్ళీ ప్రయాణం సాగించాను. అదే పద్మ నేను చేసిన తప్పు. రమేష్ కొడైకెనాల్లో కనిపించాడమ్మా. కనిపించా? అతను బంగ్లాకు వెళ్ళి అతను లేడు. వచ్చేదాకా వెయిట్ చేశాను. సవితని వెంట పెట్టుకుని వచ్చాడు. సరితని వెంట పెట్టుకొచ్చాడా? ఆమె ముందు నన్ను అవమానించి అనరాని మాటలు అన్నాడమ్మా. ఏమిటి? దాన్ని పక్కనుంచుకుని నిన్ను అవమానించాడా? ఈసారి రాని చెప్తాను. రాడమ్మా, నన్ను పూర్తిగా మోసం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోడు. ఏం చేసుకోకపోతే అంతకంటే 1000 రెట్లు మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేస్తాను. అది కాదమ్మా, మరొకరిని పెళ్లి చేసుకునే యోగ్యత నాకు లేదమ్మా. ఏమిటి అనేది?
రమేష్ మాటలు నమ్మి చెయ్యరాని అపరాధం చేశాను. మన కుటుంబానికేనమ్మా. నేనిప్పుడు గర్భవతినమ్మా. ఎంత పచ్చేసావే, నిన్నింత గారాభంగా పెంచింది ఎందుకేనా? నలుగురిలో ఇక నా మొహం ఎలా చూసేది? నా మొహం ఎలా చూసేది? క్షమించమ్మా, క్షమించప్పనే నువ్వు చేసేది. అమ్మా నువ్వు పెంచినట్టల్లా పెరిగాను, నువ్వు చెప్పినట్టల్లా విన్నాను. నువ్వు ఏ దారిని పొమ్మంటే ఆ దారిని పోయాను, కాలి దారి గోసలో పడ్డాను. అమ్మా నాకేం తెలియదమ్మా, నువ్వు నన్ను ద్వేషిస్తే నాకెవరమ్మా దిక్కు? ఇదంతా చూస్తూ నేను బతికుండడం కంటే చావడమే నేను. నేను బతికుండడం కంటే చావడం. ఊరుకో పద్మ, నేనంతా విన్నాను. ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు పద్మ. తెలిసి కూడా ఏమి చేయలేకపోయాను, చేయలేను. అది నాకు తెలుసు. కొన్నాళ్ళుగా ఇంటి చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈనాడో ఓనాడో పెను తుపానుగా మారి ఈ ఇంటిని నేలమట్టం చేస్తాయని నాకు తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేను పద్మ. అది నా శాపం, నా పాపానికి. కాదు, ఇది మీ పాపం కాదు. దీనికంతా కారణం నేనే. మెరిసేదంతా బంగారం అనుకున్నాను. పిల్లవాడు కలిగినవాడు, చదువుకున్నవాడు. ఈ సంబంధం చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని పడ్డా. చేతులారా పిల్లని గోతిలో తోశారు. ఇదంతా నా పాపం. కాదు పద్మ, కాదు. ఇది నాది కూడా. బిడ్డల మంచికి చెడ్డకి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది పద్మ, మరి ఇద్దరిది. పద్మ, నేను మహాపాపిని. ఇవన్నీ నా పాపానికి శిక్ష. ఇదే ఆఖరి శిక్ష కాదు, ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి. అనుభవిస్తాను. తప్పించుకోవాలి కాదు పద్మ నా తాపత్రయం. వీటికి అంతం ఎప్పుడా అని ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను పద్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు కర్తవ్యం ఆలోచించండి, బిడ్డను రక్షించండి. వెళ్ళి రమేష్ తండ్రిని చూడండి. అయ్యో, ఏ మొహం పెట్టు చూడమంటావు పద్మ? సాధారణంగా ఆడపిల్ల తండ్రి నా బిడ్డ చక్కనిది, చదువుకున్నది, గుణవతి, శీలవతిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. పద్మ, నేనేమని చెప్పుకున్నాను? మీరు ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి, నా బిడ్డను కాపాడండి. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. వెంటనే వెళ్ళండి. మన బిడ్డను కాపాడుకోండి. వెళ్తాను పద్మ, ఏడవకు. అన్నయ్య ఏమిటమ్మా ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఏమిటమ్మా ఏం జరిగింది? నాన్నగారు కులాసగా ఉన్నారా? మరి ఏమిటమ్మా ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఇంట్లో ఉంటావో లేదో అని ఈ ఉత్తరం ఇచ్చి వెళ్దామని వచ్చాను. చదువు, నీకే తెలుసు. పాపం చిత్ర అమాయకురాలు. దాని నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పిడుగు పడుతుందని అనుకుంటూనే ఉన్నాను. చంట, అమ్మకు నాన్నకు ఈ విషయం తెలిసింది. తెలిసి ఇద్దరు మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోయారు. ఇక చిత్ర సంగతి సరే సరే, నాకేమీ దిక్కు తోచక నీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య, దీనికేదో మార్గం నువ్వే చూడాలి. చిత్రం నువ్వే ఒడ్డుకు చేర్చాలి. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. మిగతా సంగతులు నేను చూసుకుంటాను.
రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, బయటికి వెళ్ళారు. వస్తారు, కూకోండి. ఎవరు? మీరెవరో తెలుసుకోవచ్చా? జడ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్ని, చిత్ర అన్నాను. డబ్బు ఏమన్నా కావాలా? నా చెల్లెలి జీవితాన్ని డబ్బుతో వెలుగు పెడుతున్నా. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రను పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతారు. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుపు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెల్ని అడుగు. ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది? ఇంట్లో దొరకడం ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపించలేదు. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి? అసలు ఎవరు? నా పేరు శేఖర్. చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? పెద్దవారు, నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పారిపోవటం లేదు. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటా అని మభ్యపెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకెనాల్ వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించారు. నా చెల్లెలు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నమ్మి నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్యాభరణమైన తన శీలాన్ని ఇతను కల్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. నా చెల్లెల ప్రాణాన్ని కాపాడండి. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు. జడ్జి గారు, నీకు పుణ్యం ఉంటుంది. ఆ కుటుంబాన్ని రక్షించైనా. రమేష్, నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డాను. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం. దానిని ఒప్పుకోవటం దైవ లక్షణం. నువ్వు తప్పు చేసుంటే ఒప్పుకో. దేవుడు నిన్ను నిన్ను భార్యగా స్వీకరించడానికి వచ్చాడమ్మా. చిత్ర, నన్ను క్షమించి చిత్ర. చిత్ర, చిత్ర, అమ్మ చిత్ర. బావగారు, ఇక అట్టే వ్యవధి లేదు. నా కోడలు కళంకంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. పుట్టడు పసుపు కుంకుమతో సుమంగలిగానే వెళ్ళిపోనివ్వండి. బావగారు, మీరు అనుమతిస్తే. రమేష్, ముఖాన్ని పొట్టు పెట్టి తాళి కట్టు నాయన.
చిత్రం. మాస్టర్. ఓ ప్రకాష్, నువ్వా? రానాయన. క్షమించండి మాస్టర్, మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలటం. మీకు వచ్చిన విపత్తు మహాదారుణమైంది. మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు. మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాను మాస్టర్. నా బిడ్డ లాంటివి. నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్దాం. వదిలేని మాస్టర్. ఏ, నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావా? పర్వాలేదు నాయన. నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరు ఒక్కరేనా? ఏమిటి వైద్యం? ఒకే హృదయ పాత్ర అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం చూసి
దేవుడిని ప్రేమించాను. లోపల ఉన్న దానవుణ్ణి గుర్తించలేకపోయాను. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. ఉన్న బిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. ఆ తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది. ఆ తల్లికి అర్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కావాలి. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడకూడదు. అంతే అంతే, మా మీద పడకూడదు. కృష్ణరావు గారు, ఎవరు ప్రిన్సిపాల్ గారా? నమస్కారం. వాట్, ప్రకాష్ రిజైన్ చేశాడా? ఏదో తొందరపడి ఉంటాడు. నేను మాట్లాడతానులేండి. అతను ఎక్కడుంటాడో తెలుసా మీకు? ఆహా, ఐస్. థ్యాంక్ యూ. ప్రకాష్, 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 ఏంటి ప్రకాష్ ఇలా చేసావు? సరే, లోపలికి రా, మాట్లాడుకుందాం. ప్రిన్సిపాల్ చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియదు. ఎందుకు ప్రకాష్ రాజీనామా చేశావు? ఈ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. చాలా తొందరపడ్డావు ప్రకాష్. కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. ముందు ముందు బాగా పైకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నా మాట విని ప్రకాష్, ఈ ఫోటో ఎవరిది నాయనా? అది మీకు అనవసరం. కాదు ప్రకాష్, నాకు అవసరం. ఈ ఫోటో ఎవరిదో చెప్పు. చెప్పవలసిందే. చెప్పు ప్రకాష్, తొందరగా చెప్పు. ఈమె ఎవరు? నా తల్లి. ప్రకాష్, ఈమె నీ కన్న తల్లా? అవును ప్రకాష్. అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట. నువ్వు నా బిడ్డవు ప్రకాష్. నేను మీ బిడ్డని కాదు. నాకు తండ్రి లేడు. నీకు తెలియదు నాయన. మీ అమ్మనడు చెప్తుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను వెళ్ళిపోమంటున్నావు? రాకూడని చూటికి రాతగిన మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటున్నా. నేను నీ తండ్రిని నాయన, అందుకే వెళ్ళమంటున్నా. ప్రకాష్, నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత తక్కువగా మాట్లాడటం న్యాయమా నాయన? న్యాయం న్యాయం. గర్భవతి, కళ్ళు లేని కపోతి అన్న దానైనా లేదు. నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయం ప్రకాష్? ఏ చేసిన పని ఎంత పని చేతిస్తుందా? నేను పాపి. జీవితంలో నేను చేసిన పాపాలు ఒక్కటే నాయన. నన్ను క్షమించు ప్రకాష్. క్షమించటం? మీరు చేసిన పాపానికి నేను కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను. మీరు నా గురువులు కాబట్టి, లేకపోతే నేను కూడా మా ప్రకాష్, నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు. కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్. ఆ ఆశ నాకుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు. ఆ పుణ్యవతికి నా క్షమాపణలు చెప్పుకుంటేనే కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక్కసారి పిలువు నాయన. వెళ్ళలేదు ప్రకాష్, అలా అనకు. జీవితంలో నేను కోరేది ఒక్కటి,
క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట. మీకు అర్హత లేదు. జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు 10 రెట్లు మీరు పడాలి. చేసే పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం అనుభవించారు ప్రకాష్. ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కసారి మీ అమ్మని చూపించు ప్రకాష్. చూసిపోతాను ప్రకాష్. ప్రకాష్ ప్రకాష్ గుర్తుకి పార్వతి గుర్తుకి పార్వతి. అది ఆయనే ఆయనే వారి పిలిపే. ప్రకాష్ తలుపు తినంగా. పార్వతి ప్రకాష్ పార్వతి ప్రకాష్ ఏమండి మీరెక్కడున్నారండి? ఎక్కడున్నారండి? నాయన మీ నాన్నగారు ఎక్కడున్నారు? మీ నాన్నగారు రారు బాబు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? నోరారు పార్వతిని పిలిచి చూడకుండానే వెళ్ళిపోయారు. లేదు లేదు ఆయన వెళ్ళలేదు. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఉద్రేకపడకుండా చూస్తూ ఉండండి. ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త. నా భాగ్యలక్ష్మిని ఒక్కసారి కళ్ళారా చూసుకున్న భాగ్యం లేకుండా తింటేశాడు. న్యాయం వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుడిని. నాన్న 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 ఏమిటి? ఎవరిని నికంటేసి? చెప్తాను. నా కథ ముగింపు వచ్చింది. మూసే ముందు నా కథంతా మీతో చెప్తాను. అమ్మ శాంత నా రాయలు ఫుడ్ ఫర్ ద షోలని మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం ఉంది. తెచ్చిపెట్టమ్మా. నాన్న ఆవేశపడకండి. మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇంకా ఆరోగ్యం ఏమిటి? నా శిక్ష పూర్తిగా వస్తుంటే నాన్న ఆ ఫోటో ఎవరిదా నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. అంటే ప్రకాష్ మీ అన్నయ్యరా. నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహమాడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకి ఏదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పారని డాక్టర్ నాతో చెప్పాడు. నా గుండెల్లో కతుక్కుమంది. నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను. నేను ఊళ్ళో లేను. తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు. పార్వతి అప్పుడు గర్భవతి. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను.
పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఆ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను, పార్వతి దాడే తెలియలేదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నా. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితమంతా లోలోన కుమిలిపోయాను. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు. నా పార్వతిని నన్ను చూసుకోనివ్వలేదు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నాకు అంతే చాలు. నేను శాశ్వతంగా కన్ను మూసే లోపల రెండే రెండు కోరికలు. పార్వతికి నా క్షమాపణలు చెప్పుకోవడం, నా పెద్ద కొడుకు ప్రకాశం ఒక్కసారి గాఢంగా కౌలించుకోవడం. ఈ రెండు కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను మూస్తాను. నెరవేర్తానన్నా, నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. పెద్దమ్మను అన్నయ్యను నేను తీసుకొస్తాను. లాభం లేదు. ప్రకాష్ నన్ను క్షమించు. నేను తీసుకొస్తానా? శాంత, నాన్నగారిని జాగ్రత్త చూస్తాను. నేను ఎప్పుడే వస్తాను. ఇన్నాళ్ళు కడుపులో ఎంత బాధ దాచుకున్నావు. దాచుకోక ఏం చెప్పుకుంటావు అమ్మా? నీ అమ్మ శాంత, నువ్వు ఇలా అంటావని నాకు తెలిసి. ఈ ఇల్లు ఎవరితో తెలుసా? నీ ఇదేనమ్మా. అవునమ్మా, మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు 50,000 రొక్కం కూడా ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటి ఇల్లు కొన్నానమ్మా. ఇంతటి ప్రతి నెల నీ పేర బ్యాంకులో వేస్తున్నాను. అది ఇప్పటికీ 60,000 ఏంటి తల్లి? నువ్వు బ్యాంక్ లో పెట్టుకొని నీ చాలీ చాలని జీతంతో ఇన్నాళ్ళు ఇన్ని అవస్థలు ఎందుకు పడ్డావు నాన్న? చేసిన పాపం చాలు రాము. ఆడపిల్ల డబ్బు. ఎవరు మీరు? నీ పేరు ప్రకాష్ కాదు? ఎవరండి మీరు? ప్రొఫెసర్ కృష్ణారావు గారి అబ్బాయి, నీ తమ్ముడిని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? మన ఇంటికి. అమ్మ కొడుకులు బాగా రావడానికి వీల్లేదు. అమ్మ కొంట్లో బాగలేదు. అవును, అయితే తప్పకుండా చూడండి. చూడటానికి వీల్లేదు. చూడాలి. మీకే చెప్పింది. తప్పకుండా చూడాలి. ప్రకాష్, ప్రకాష్, ఎవరు నాయన? అమ్మా, ఎవరు? నీ చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారి అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకుని నేను ఇంటికి తీసుకోవడానికి వచ్చానమ్మా. మీ నాన్నగారు ఉన్నారా బాబు? అలా సరే ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా, నువ్వు. నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తహతహలాడారట. అన్నయ్యను కూడా ప్రతిమలాడారట. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గెంటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువ మంచం పట్టారమ్మా. అమ్మా, ఎక్కువ నాన్నగారికి 2 కోరికలు మిగిలాయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్య మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం. ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు మాకు దక్కడమ్మా. నేను నమ్మాను. ఈ ప్రపంచంలో నాకు తల్లి ఒక్కటే. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటానా? ఏనాన్న? పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులు వేసుకుని లోపల పడుకున్నది. పిలవమంటారా? వద్దమ్మా, నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇంకా రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు.
వచ్చింది. నాన్నగారు చూడండి ఎవరు వచ్చారు, చూడండి. పార్వతి, స్వామి పార్వతి, స్వామి పార్వతి, స్వామి పార్వతి. స్వామి స్వామి ఎంతకాలం ఎందుకు పార్వతి నేను పార్వతి, స్వామి నేను నీ కాళ్ళు పట్టుకోవాలి పార్వతి. అయ్యో అంత మాట అనకండి, నేనంత పాపిని కాదు. నాయన ప్రకాష్, ఇప్పటికైనా నన్ను క్షమించగలవా? ప్రకాష్, ప్రకాష్. పార్వతి, నీకోసం దేశమంతా గాలించాను. నా జీవితం అంతా నేను తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు, పోనివ్వండి. ఇదంతా నా పూర్వజన్మ దుష్టుడు. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఏమండి, నా చెల్లెలు ఎక్కడా? ఇదిగో మా అమ్మ. వాళ్ళకి నేను ఇంటికి వచ్చి గొప్ప చెప్తున్నాను. శేఖర్, రా నాయనా. నాకు అమ్మ కావాలి అని వాపోయేవాళ్ళు. మీ అమ్మ, ఇవే మీ అమ్మ. అక్క, నేను చిన్నప్పుడు నేను వెళ్ళిపోయి బాధపడిపోతుంది. మనకు శాంతి కూతురు కోడలు కూడా. అమ్మ శాంత, రామ్, ప్రకాష్, రామ్. నేను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా, నా స్నేహితుని బిడ్డ ఏదమ్మా నీ కుడిచి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.